హలో అందరికీ జైవి. పల్నాడు జిల్లా అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రస్తుతం పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నరసరావుపేట నియోజకవర్గం గురించి కొన్ని కీలకమైనటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎందుకంటే ఇక్కడ 20 ఏళ్ల పోరాటం తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే కూటమి ప్రభుత్వం మొదటిసారి గెలిచింది. 20 ఏళ్ల క్రితం నరసరావుపేట హెడ్ క్వార్టర్లో అంటే పల్నాడు జిల్లా హెడ్ క్వార్టర్ నరసరావుపేటలో తెలుగుదేశం జెండా ఎగరవేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా అక్కడ కొంతవరకు కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ 2 సార్లు 3 దఫాలుగా వైఎస్ఆర్సీపీ. సో ఇప్పుడు ప్రభుత్వం అనుకూలించింది. అదేవిధంగా ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు ప్రస్తుతం ఈయన నరసరావుపేట శాసనసభ్యులుగా ఉన్నారు. ఈయన 2024 ఎన్నికలకు సంబంధించి ఆయన అక్కడ విజయదుందుబి మోగించినటువంటి వ్యక్తి అనమాట. సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి టికెట్ ఇచ్చారు. చాలా సౌమ్యుడు అనే పేరు ఉంది, చాలా మంచి వ్యక్తి అనే పేరు కూడా ఉంది. ఫ్రీగా వైద్య సేవలు అందించినటువంటి మంచి వ్యక్తి అనే నానుడి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో మంచి పేరున్నటువంటి వ్యక్తి చదలవాడ అరవింద్ బాబు గారు. మరి ఇలాంటి వ్యక్తిని ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపించుకోవటం అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల అదృష్టం అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ కులం అనేది అడ్డొస్తా ఉంది. ప్రస్తుతం ఆయన ఇప్పుడు కులం అనే కోరంలో చిక్కుకొని విలవిల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. కూటమిలో అక్కడ నరసరావుపేట ప్రాంతంలో ఎక్కువ పరిధిలో రెడ్డీసు కమ్మాలు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న కమ్మవారు అందరూ కూడా ఎమ్మెల్యే గారితో పని లేకుండా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారి దగ్గరికి మినిస్టర్ దగ్గరికి కలిసే పరిస్థితి కనిపిస్తాం. సో గ్రాంట్లు కావచ్చు, నరసరావుపేటకు సంబంధించి అభివృద్ధికి కావచ్చు, ఇవన్నీ కూడా ఓన్గా డెసిషన్ తీసుకొని ఎమ్మెల్యే గారితో పని లేకుండా వెళ్ళిపోతున్నారు. కొంతమంది అయితే బాహాటంగా వాళ్ళని అడిగేది ఏంటి, ఎమ్మెల్యేది ఏముంది, అంతా మాదే, మేమే లీడ్ చేస్తున్నాం, పార్టీని మేమే గెలిపించాం దగ్గరుండి అన్న కోణాల్లో మాట్లాడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు నరసరావుపేటలో కులం అనే కుంపటి కులగజ్జి అనే దాంతో ప్రభుత్వం ఉన్నప్పటికి కూడా అక్కడ ఉన్నట్టు ప్రస్తుత ఎమ్మెల్యే గారు సఫర్ అవుతూ ఉన్నారు. ఇది గతంలో 2-3 దఫాలుగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ గారికి కూడా ఈ విషయం తెలియజేశారు. అయినప్పుడు కూడా ప్రయోజనం లేదు. ఎందుకంటే నెక్స్ట్ మరలా మార్పులు చేర్పులు చేస్తే మరలా అక్కడ నుంచి ఓసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కమ్మ వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట. మరి అలాంటప్పుడు ఉన్నటువంటి వాళ్ళని పోగొట్టుకోలేరు కదా అన్న కోణంలో కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది. సో ఇప్పుడు ఆయన గెలిచి కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తి అనమాట. సో మంచి వ్యక్తులకు కూడా కులగజ్జి, ఈ కుళ్ళు కంపు అనేది విస్తరిస్తూ ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు నరసరావుపేటలో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ అరవింద్ బాబు గారు సొంతంగా ఏం చేయాలన్నా కూడా పై స్థాయి నుంచి ఇబ్బందులకరమైన పరిస్థితులు ఎదురొస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఈ కులం అనే కుళ్ళుని ఎంతవరకు మరి ఆయన తట్టుకొని నిలబడగలిగి ఆయన నరసరావుపేట శాసనసభ్యునిగా మంచి పేరు తెచ్చుకుంటారనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.